హాయ్ అండి, వెల్కమ్ టు నక్షత్ర డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా రసం అండి. టమాటా రసం అంటే చాలామందికి ఇష్టం కదా. పిల్లలకి ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి టమాటా రసం ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు అదే బాగా తింటారు కాబట్టి. సో ఈరోజు నేను టమాటా రసము సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను పెద్దవి 4 టమాటాలు తీసుకున్నాను. అవి ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ చింతపండు నానేసుకున్నాను. చింతపండు నానేయడం వల్ల దానిపైన ఉన్న నార అంటారు కదా, అది కానీ మట్టి కానీ రాళ్ళు కానీ అవి ఈజీగా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ నల్ల చింతపండు వాడుతున్నాను. నల్ల చింతపండు వలన యూజ్ ఏంటంటే పులుపు ఎక్కువ ఉంటుంది. అది కొంచెం వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. మామూలు తెల్ల చింతపండు ఉంటుంది కదా, అది అంతగా పులుపు ఉండదు. ఇదైతేనా క్లీన్ చేసుకొని వేస్తే కన్నా కొంచెం పులుపు తగ్గుతుంది. పిల్లలు ఎక్కువ పుల్లగా ఉంటే తినలేరు కదా. నేను కొంచెమే వేస్తున్నాను. అక్కడ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది, అది నేను కొంచెమే వేసాను. ఇంకా దాంట్లోకి వాటర్ వేసుకొని టమోటాలకి పైన పొట్టు ఊడిపోయి మెత్తగా అయిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. దాదాపు ఒక 6 మినిట్స్ 7 మినిట్స్కి అంతా మెత్తగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో. ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత కొంచెం చల్లగా అయ్యాక నేను అవి మెత్తగా చేసుకున్నాను. అందులో ఉండే రసం అంతా పిండేసుకున్నాను సపరేట్గా. అలాగా నేను 2 టైమ్స్ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ వాటర్ వేసి దాన్ని పిసికి వాటర్ తీయడం వల్ల దాంట్లో పులుపు ఏమి ఉండదు కాబట్టి నేను జస్ట్ 2 టైమ్స్ మాత్రమే వాటర్ వేసుకొని దాన్ని పిండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను తిరువాత పెట్టడానికి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పోపు సామాన్లు ఏవి ఉంటే మీ దగ్గర అవి వేయండి. నేను ఏవి వేయలేదు. ఆవాలు జీలకర్ర వేసాను. అవి వేగిన తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ వేసి కరివేపాకు వేసాను. తెల్లగడ్డలు అంటారు కదా, అవి దంచి వేస్తే అరోమా బాగుంటుంది, స్మెల్ టేస్ట్ 2 బాగుంటాయి కాబట్టి తెల్లగడ్డలు దంచి వేసాను. అంతే అండి, నేను పోపుకు అవే వేసాను. తర్వాత ఇక్కడ చింతపండు రసం ఉంది కదా, టమోటాలు చింతపండుది ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసంలో నేను ఏమేమి వేసానంటే కారం పొడి వేసాను. మా పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి 1.5 స్పూన్ వేసాను కారము. కొంచెము 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను. 1/2 స్పూన్ అంతా మిరియాల పొడి వేసాను. అలాగే నేను రసం పౌడరు ఆచి తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ బాగుంటుంది, అది కూడా కొంచెమే వేసాను. 1 స్పూను 1.5 స్పూన్ అంత వేసుంటాను నార్మల్ స్పూన్తో. తర్వాత షుగర్ కొంచెం వేసాను, టేస్ట్ కోసమని. కొంచెం బాగుంటుంది షుగర్ వేస్తేనా టేస్ట్, అందుకని వేసాను. తర్వాత సాల్ట్ మనకు టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము కలిపి పెట్టుకున్నాం కదా, నేను చేత్తోనే కలిపాను. మనము టేస్ట్ ఇప్పుడే చూసుకోవచ్చు సరిపోయిందా లేదా సాల్ట్ కారం అంతా అని. ఒకవేళ సరిపోకపోతే కన్నా సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా ముందే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి రసము చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయింది కాబట్టి దాంట్లో ఈ రసం వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత నేను మామూలుగా ఆనియన్ వేసినప్పుడే నేను కొత్తిమీర వేసేస్తాను, మర్చిపోయాను కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒకసారి ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఈ రసము ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. టమోటా రసం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.